ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఫ్రైడే సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిఎంసి ఎంటమాలజీ సిబ్బంది డాక్టర్లు నర్సులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యానర్ ను ప్రదర్శిస్తూ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేత్రావతి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడే సందర్భంగా ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు తమ ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా కేటాయించాలని ఆమె కోరారు. స్లోగన్ చెప్పేసి నేను డాక్టర్ నేత్రావతి, మెడికల్ ఆఫీసర్ ఇన్ పిఎస్సి ఆర్సీపురం. మెయిన్లీ ఇప్పుడు సీజనల్ డిసీజ్ మనకు డెంగ్యూ, మలేరియా ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఎక్కడైనా నీటి నిల్వలు ఎక్కడున్నా అవి లేకుండా చూసుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. మెయిన్ శానిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించే మేము ఈరోజు అవగాహన కల్పిస్తున్నాము, ర్యాలీ కూడా తీస్తున్నాము. మెయిన్లీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయి. దానిలో ఈ దోమ, ఎస్పెషల్లీ డెంగ్యూ లార్వా అక్కడ మనకు పెరుగుతాయి కాబట్టి అక్కడ ఇవి లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ టైర్స్, ఇప్పుడు చెట్లు పెంచుతున్నాం, చెట్లలో కూడా ఒకసారి నీళ్ళు ఉండిపోతాయి. అవన్నీ లేకుండా మనం చూసుకోవాలి. దోమ తెర అందరూ కట్టుకోవాలి.